వందనాలు, స్తోత్రాలు 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 నాయన. ఈ కార్యక్రమం అంతా మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. దేవా ఎదుగునైనా పాస్టర్ గారు నాయన వాక్యం చెప్పనైనను తోడుగా ఉండండి ప్రభా. మీ ఆత్మతో నింపండి తండ్రి, సహాయం చేయండి, ఆదరించండి, కరుణించండి నాయన. అనేక మంది నాయన ఈ వాక్యం విని ఆదరణ పొంది నాయన ఈ వైపు తిరిగే భాగ్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ సహాయం అనుగ్రహించండి నాయన. మీ ప్రేమ గల స్తంభంపై ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యానుసారంగా జీవించడానికి నేర్పించమని ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని దేవుడు చూసి నాయన ఆనందించి నేను నమ్ముకునే భాగ్యం అనుగ్రహించమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన సంగమా, మీ అందరికీ చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మరి దేవుడు మనకు తోడుగా ఉండి చేసిన మేలులన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. సమయంలో చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ దయ చొప్పున, నీ కృప చొప్పున నాయన మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్రీస్తు టీవీ ద్వారా నాయన మరి మేము వాక్యమును వినిపిస్తుండగా వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మహిమతో నింపుమని వేడుకుంటూ అల్పుడనైన నాతో మీరుండి, నాలో మీరుండి మీ వాక్కులను మీరే మాట్లాడించి మీరు మహిమ పొందుమని మా ప్రభువును రక్షకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఈ దినము మరి దేవుడు ఏమి చేస్తున్నాడు, దేవుడు ఏమి చేయడానికి నిశ్చయించుకున్నాడు అనేటువంటి దానిని మనం గమనించినట్టయితే ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నేను అస్తమయమును ఉదయమును కలుగ్గా 6వ దినమాయను అంటున్నాడు. దేవుడు ఏం చేసేవాడంటే, చేసినటువంటి దేవుడు ఏం చేశాడు అంటే సర్వ సృష్టి యావత్తు కూడా కలుగునుగా కంటే కలిగింది. కానీ మానవుడైతే తన స్వహస్తాలతో మానవుణ్ణి తయారు చేశాడు. తన పోలిక చొప్పున దేవుడు నరుణ్ణి తయారు చేసినాడని చెప్తున్నాడు. అనగా మనల్ని తయారు చేయడానికి ఆయన ఎంతో శ్రమించినటువంటి వాడిగా ఉన్నాడు. మనల్ని తయారు చేయడానికి నేల మంటిని తీసుకొని ఆ మంటిలో నుండి మరి మనిషినిగా లేక రూపాన్ని తయారు చేసి ఆ రూపము మాత్రమే సరిపోక మరి అందులో ఆయన జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయన అని తెలియజేస్తుంది. అవును, మరి ఆయన మనం తయారు చేసినాడు. ఎలా తయారు చేసినాడు అంటే ఆయన పోలిక చొప్పున, ఆయన యొక్క ఇమేజ్ ఏ రీతిగా ఉందో ఆ రీతిగా తయారు చేసినాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన పోలిక చొప్పున నరుని తయారు చేయడము అని నరుని తయారు చేస్తున్నాడు. అనగా శ్రమించినటువంటి వాడిగా ఉన్నాడు. భూమిలో నుండి మరి మట్టిని తీసి ఆ మట్టిని మరి మానవ రూపముగా తయారు చేసి ఆ రూపములో నుండి మరి జీవాత్మను ఊది నరుణ్ణి తయారు చేసినట్టుగా చూస్తున్నాం. తయారు చేసినటువంటి దేవుడు మరి ఏం చేస్తున్నాడు? ఆయన తయారు చేసింది ఎందుకంటే ఆయన స్తుతించాలని, ఆయన ఆరాధించాలని, ఆయన మహింపరచాలని, ఆయన కీర్తించాలని, ఆయన కొనియాడాలని, ఆయన ప్రకటించాలని మానవుని దేవుడు తయారు చేసుకున్న దేవుడు మానవుల్లో ఆ విధిని చూడలేకపోయినాడు. కనుకనే అప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, చేసినటువంటి దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన మరి ఇదే ఆదికాండం 6వ అధ్యాయంలో మనము గమనించినట్టయితే
నరుల చెడుతనము 6వ అధ్యాయం 5వ వచనములో మనము గమనిద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. చేసినటువంటి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పరిశీలన చేస్తూ ఉన్నాడు. నిత్యము ఆయన చూస్తూ ఉన్నాడు. ఎలాగా నా బిడ్డ ఏ రీతిగా జీవిస్తున్నాడు, లేక నా కుమారుడు ఏ రీతిగా జీవిస్తున్నాడు, నా కుమార్తె ఏ రీతిగా జీవిస్తుంది, నాకు అనుకూలమైన మార్గంలో ఉన్నారా లేదా, మరి నేను చెప్పిన విధులను పాటిస్తున్నారా లేదా, ఈయన నడవడిక ఏ రీతిగా ఉంది, లేక ఈయన ఆలోచన ఏ రీతిగా ఉంది, లేక ఈయన క్రియలు ఏ రీతిగా ఉన్నాయి అని ఆయన చూస్తూ ఉన్నాడు. నిత్యము ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు. చూస్తూ మరి ఆయన చూసినటువంటి దేవుడు, చేసినటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆ పరిశీలనలో ఎలాగా చూస్తున్నాడంటే తేరి చూస్తూ ఉండవలసిన పరిస్థితి, లేక ఆయన వైపే వెళ్ళవలసినటువంటి పరిస్థితిని చూస్తున్నాడు. నా బిడ్డ నా వైపు వస్తున్నాడా, లేక అపవాది క్రియలు చేయడానికి ముందుకు వెళ్తున్నాడా అని చూస్తున్నాడు. మరి ఆ రీతిగా ఒకవేళ మనము ఏ రీతిగా ఉన్నాం, మన జీవన విధానం ఏ రీతిగా ఉంది అనేది మనం గమనించుకోవాలి. అదే మనం గమనించితే సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో అక్కడ మరి ఇశ్రాయేలీయులు మోషేను విసిగించినందువలన అక్కడ జరిగిన కార్యం ఏమిటంటే అక్కడ అందరూ మరి మరణ శయ్యకు సమీపంలో ఉన్నారు. తాపకరమైనటువంటి సర్పములు వచ్చి వారిని కాటు వేసినట్టుగా చూస్తున్నాం. మరి అక్కడ మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మేము మరణిస్తున్నాము, నీకు దేవునికి వ్యతిరేకముగా మేము పాపం చేశాము, మమ్మల్ని క్షమించు అని వారు కోరినప్పుడు అక్కడ జరిగినది ఏమిటంటే మోషే వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. అక్కడ ప్రార్థన చేసిన తర్వాత అక్కడ మరి యెహోవా దేవుడు మోషేతో చెప్పిన మాట ఏమిటంటే, నీవు ఎందుకు ఇబ్బంది పడతావు, నువ్వు వెళ్ళి ఇదిగో ఒక ఇత్తడి సర్పమును చేసి ఎత్తైన స్థలంలో దాన్ని పెట్టు, ఎవరైతే పాము కాదు తగిలినారో వాళ్ళు దాని వైపు తేరి చూసినట్టయితే వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పినాడు. అనగా మన చూపు మరి లోకము వైపు కాక దేవుని వైపు ఉండాలి అని. కనుక ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆ చూసే చూపే మనం ఆయనతో చూడవలసిన వారిగా ఉన్నాం. అదే ఒకసారి పేతురును గమనించితే బొంకినటువంటి పేతురు, లేక దేవుని ఎరుగనని చెప్పినటువంటి పేతురు అక్కడ యేసు సిలువలో ఉన్నప్పుడు పేతురు అక్కడికి వచ్చి యేసు ప్రభుల వారిని చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు కూడా మరి పేతురు వైపు చూస్తున్నాడు. వారి ఇరువురి చూపు కలిసినందువల్ల నువ్వు వెళ్ళి మరి అయ్యా నేనైనా ఈ మాటలు మాట్లాడినటువంటి వాడను, నేనైనా నీతో తిరిగి కూడా ఎరుగనని చెప్పినటువంటి వాడను నేనైనా అని అక్కడ బాధపడుతూగా చూస్తున్నాను. ఆ సమయంలో మరి యేసు చూపులు మరి పేతురు చూపులు కలిసినందువలని ఆయన బలపడినట్టుగా చూస్తున్నాం. అలాగే జక్కయ్యను గమనించినట్టయితే జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు ఎవరో చూడాలని కోరుకున్నాడు, కానీ ఆయన కంటే ముందుగా ఆయన యేసు ప్రభుల వారు జక్కయ్యను చూసినట్టుగా లోకాసువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక మన చూపు ఎలాగా ఉంది, ఆయన అయితే మనము పరిశీలన చేస్తున్నాడు. మన నడకను, మన మాటను, మన తలంపును, మన ఆలోచన యావత్తును ఆయన చూస్తున్న దేవుడు, చేసినటువంటి దేవుడు, వారు సక్రమంగా ఉండాలని తలంచినటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. అనగా ఫాలో అప్ చేయవలసినటువంటి పరిస్థితి. అలాగే మరి అనేక మంది సంఘ కాపురులు, అనేక మంది విశ్వాసులు, అనేక మంది మరి దేవునిని ప్రకటించేటువంటి బిడ్డలు చేయవలసిన పని ఏమిటంటే మరి వారు కట్టినటువంటి సంఘము కావచ్చు, వారు బాప్తిసం ఇచ్చినటువంటి వ్యక్తి కావచ్చు, లేక వారు బాగు చేసినటువంటి కుటుంబం కావచ్చు, ఆ కుటుంబము ఏ రీతిగా ఉంది, లేక ఆ వ్యక్తి ఏ రీతిగా ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క జీవిత విధానంలో ఏమైనా మార్పు ఉందా లేదా అని చూడవలసినటువంటి వారిగా ఉన్నాం. ఫాలో అప్ చేయవలసినటువంటి పని ఉంది. అది చేయనటువంటి వారు ఎందుకు నిష్ప్రయోజనం అనే వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుడు తన స్వహస్తాలతో మానవుని తయారు చేశాడు. తయారు చేసిన దేవుడు మానవుని యొక్క జీవిత విధానాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్న దేవుడు ఎక్కడ మానవుడు తప్పిపోతాడో, ఎక్కడ మానవుడు తన జీవన శైలిని మార్చుకుంటాడో
దాన్ని చూసి ఆయన సంతాపపడుతున్నాడు. సంతాపపడిన ఆ దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ అంటాడు, ఏముంది అంటే ఎవరైతే ఆయనకు లోబడకుండా ఉంటారో, ఎవరైతే ఆయనకు మరి సరి అయినటువంటి స్థితిలో రాకుండా ఉంటారో అలాంటి వారి కొరకు ఆయన దినమెల్లా నా చేతులు చాస్తున్నాను అంటారు. దినమెల్లా ఒక రోజు కాదు, అనగా ఒక గంట కాదు, ఒక నిమిషము కాదు, దినానికి ఉన్నటువంటి 65 దినములు ఉన్న 24 గంటలలో ఆయన తన చేతులు చాస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. అవును, చేసిన దేవుడు, చూస్తూ ఉన్నటువంటి దేవుడు, చూస్తున్న దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎవరు ఆయనకు లోబడకుండా ఉంటున్నారో, ఎవరు ఆయన మాటలు వినకుండా ఉంటున్నారో, ఎవరు ఆయన మార్గంలో సంచరించకుండా అపవాది క్రియలు చేయడానికి ముందుకు వెళ్తున్నారో అలాంటి వారి కొరకు ఆయన కన్నీరు కారుస్తున్నానంటాడు, ఆయన ఏడుస్తున్నానంటాడు ఇర్మీయా గ్రంథంలో. అవును, మరి ఆయన ఏడ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఆయన చేస్తున్న పని ఏమిటంటే చేతులు చాస్తూ ఉన్నాడు. చేసిన దేవుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన తన గాయపడిన హస్తాలను చాటుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమారి నా దగ్గరికి రా, నీ హృదయం నాకు ఇమ్మని కోరుతున్నాను. అంత మాత్రమే కాదు, ఆయన మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే మరి ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిల్చుండి తలుపు తడుచూ ఉన్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన వేళలా నేను వానితోనూ వాడు నాతో కూడా భోజనము చేయనని చెప్తున్నాడు. అవును, మరి ఆయన చాస్తూ ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. నీవు ఆయన వైపు తిరగాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి నీవు దేవుని వైపు తిరిగినట్టయితే దేవుడు నీ వైపు తిరుగుతాడనని మరి యాకోబు పత్రిక 4:8లో మనం చూస్తాం. అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడిని అక్కడి నుండి పారిపోతాడని చెప్తున్నాడు. కనుక దేవుని సముఖంలో మనం ఉండాలంటే ఆయన గాయపడిన హస్తాలు నీ వైపు చాస్తుండగా, నీ కృప, ఆయన కృప మనం పొందుకోవాలంటే, ఆయన ప్రేమకు పాత్రలు కావాలంటే మరి ఆయన గాయపడిన హస్తాలలోకి ఎవరిని వెళ్తామో, ఎవరు ఆయనలో ఏకీభవించి ఉంటామో, ఎవరు ఆయనతో అంటుకట్టబడి ఉంటారో వారు కలిసి భోజనం చేస్తామంటున్నారు. లేక నువ్వు ఏది కోరితే, ఏది అడిగితే అది పొందుకోవడానికి ఆయన నీకు వరమును దయచేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి ఆ రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని మాటలు వింటున్న మీరందరూ కూడా దేవుడు తన స్వాస్థలతో మనల్ని తయారు చేశాడు. తయారు చేసినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే నిత్యము వారి నడవడికను గమనిస్తూ చూస్తూ ఉన్నాడు. ప్రతి విషయాన్ని ఆకాశములో నుండి భూమి మీద వరకు ప్రతి కార్యమును ఆయన తొంగి చూస్తున్నానని మరి తెలియజేస్తున్నాడు. మరి ఆయన చూస్తూ ఉండగా మనం తప్పించుకోలేము అనేటువంటిది మనం గమనించాలి. తప్పించుకోవడానికి మార్గము ఏమిటంటే ఆయన దగ్గరికి వచ్చిన వాడే తప్పించుకోగలడు. ఆయన మాటలు విన్నవాడే తప్పించుకోగలడు. ఆయన నడవడికలో ఉన్నవాడే తప్పించుకోవడానికి వీలు ఉంటుంది. మరి అలాగా అయితే ఆయన తప్పించే దేవుడు. అందుకనే అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను, అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదనని దావీదు కీర్తనలో అంటున్నాడు. మరి దావీదు కీర్తన 91వ అధ్యాయంలో ఆ మాటలు మనం గమనిస్తాము. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాడు. మరి తప్పించే దేవుడు ఎప్పుడు తప్పిస్తాడంటే ఆయన చూపులు, ఆయన యొక్క మరి ఉద్దేశములు, ఆయన యొక్క ప్రణాళికలో నీవు నేను నిలబడినటువంటి వారిగా ఉంటేనే తప్పించగలరు. ఆయన ఘనపరుస్తాను అంటున్నాడు. అవును, ఘనపరిచేటువంటి దేవుడు. నీకేమి కావాలన్నా అది ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ, నా కుమారుడు, లేక నా కుమార్తె, లేక నా సంఘము నన్ను అడుగుతుందా లేదా అని చూస్తూ ఉన్నాడు. చేసినటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారా లేదా అని గమనిస్తూ ఉన్నాడు. ఆ గమనించినటువంటి దేవుడు, లేక చూస్తున్నటువంటి ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే తన గాయపడిన హస్తాలను నిత్యము చాస్తూ ఉన్నాడు. అదే మనం చిన్న ఉదాహరణ చూస్తే, ఎవరైనా చిన్న బిడ్డను మనం చేతులు చాపి రమ్మంటే వచ్చిన వెంటనే, ఒకవేళ వెంటనే వచ్చింటే ఆ బిడ్డను కౌగిలించుకుంటాము, ముద్దు పెట్టుకుంటాము. మరి అలా కాకుండా రాకుండా మరి
తడువు చేస్తే చివరికి అట బుగ్గగిల్లి నీ సొమ్మేం పోయింది అని చెప్పేసి, లేక మీ నాన్న సొమ్ము పోయిందా, మీ అమ్మ సొమ్ము పోయిందా అని కొంచెము మనసు బాధపడే వస్తుంది. అలాగే దేవుడు కూడా నిత్యము ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఆయన చూసి సంతోషించేటువంటి దేవుడిగా ఉన్నాడు, ఆనందించేటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి నిత్యము ఈ లోకములో ఒక పాపి రక్షణ పొందితే, లేక ఒక పాపి మారు మనసు పొందితే, లేక ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగితే పరలోకములో మరి దేవదూతలు, వేల కొలది దేవదూతలు గాన ప్రతిగానాలు చేసి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని మహింపరుస్తూ ఉన్నారు. మరి మనము ఆ రీతిగా మార్పు చెందడానికి ఇష్టపడుతున్నామా? మార్పు చెందినట్టయితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. కనుక చేసిన దేవుడు, చూస్తూ ఉన్న దేవుడు, ఆ దేవుడే మరి చేతులు చాస్తూ ఉన్నాడు అని తెలియజేస్తుంది. మరి చాచబడిన చేతులలోకి రావడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడినట్టయితే ప్రియ సంగమా, లేక ఈ టీవీ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ ఇప్పటి వరకు ఒకవేళ ఆయన హస్తాలలోకి రాకపోయి ఉంటే ఆయన హస్తాలలోకి రావడానికి ఇప్పుడే సిద్ధపడండి. నేడే రక్షణ దినము, నేడే సుదినం అని మరి 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో మాటలు అంటున్నాడు. నేడే రక్షణ దినము కనుక ఆ రక్షణని, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాము అని తెలియజేస్తున్నాడు. తప్పించుకోవడానికి యోగ్యత లేని వారిగా ఉంటాం కనుక ఆ యోగ్యతను కాపాడుకోవాలంటే నేడే ఆయన పాదముల దగ్గర మరి మోకరిల్లి నీవు హృదయాన్ని తెరిచిన పుస్తకములాగా ఉంచి అందులో నీవు ఏమి రాస్తావో రాయి, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నానని చెప్పగలిగితే దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తమును ఆయన మరి ఎత్తి పట్టుకునేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మాటలు మనం వినాలి. ఆయన మాటలు శ్రద్ధగా విన్నట్టయితే తప్పక ఆయన ఆశీర్వదిస్తాడు. మరి ప్రతి విషయంలో నీవు వెళ్ళు మార్గంలో ఆశీర్వదింపబడతావు, నువ్వు పడుకోవటంలో ఆశీర్వదింపబడతావు, కూర్చుండుటలో, నిలబడుటలో నీ భూఫలము మరి సమస్తము ఆశీర్వదింపబడుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆశీర్వాదము కావాలంటే, ఆశీర్వాదాలు ఇవ్వడానికి సమర్థుడైన దేవుని దగ్గరికి రావడానికి సిద్ధపడిన మనసు కలిగి రావాలని వాక్యము తెలియజేస్తుంది. ఎవరు మరి ఆయన దగ్గరికి వస్తారో ఆయన వారిని ఎత్తి పట్టుకుంటాడు. అంత మాత్రమే కాదు, తల్లి మరుచునేమో కానీ నేను నిన్ను మరువను, నిన్ను విడువను, ఎడబాయను అంటున్నాడు. ఆయన నిన్ను ఎత్తుకొని రక్షించువాడను నేనే అని తెలియజేస్తున్నాను. మరి ఆ రక్షణ కావాలి అంటే యేసయ్య దగ్గరికి రావాలని కోరుతున్నాను. కనుక ఆయన చేసినటువంటి దేవుడు, చూస్తున్నటువంటి దేవుడు, మరి ఆయన ఏం చేస్తున్నాడంటే చేతులు చాచినటువంటి దేవుడిగా ఉన్నాడు. వీటన్నిటికీ మనం గురి కావాలంటే ఆయన దగ్గరికి రావాల్సిన వారిగా ఉన్నాము. ఆయన బిడ్డలుగా జీవించడానికి మనం కావలసినటువంటి ఒకే ఒకటి మార్పు చెందినటువంటి హృదయం కావాలి, మారు మనసు కావాలి, పశ్చాత్తాపం కావాలి, బాప్తిష్టము తీసుకోవాలి, నిత్యము మానక మరొక ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలని నేను వాక్యం మనకు తెలియజేస్తుండగా మరి ఆయన చేతులలోకి రావడానికి నీవు ఇష్టపడితే దేవుడు నీతో ఉంటాడని మనం చేస్తూ మరి ఇప్పటి వరకు ఈ మాటలు విన్న మీ అందరికీ ప్రభువును రక్షకుడు అనే యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కృపాసత్య సంపూర్ణుడా, జీవము కలిగిన తండ్రి, నీ దయ చొప్పున ఆయా నీ మాటలు మాట్లాడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అవును ప్రభువా, ఇప్పటి వరకు ఈ టీవీ పరిచయం ద్వారా ఈ వాక్యమును విన్న ప్రతి బిడ్డను మీ చేతులు ఎత్తి దీవించండి. మీరు చేసిన దేవుడవు, చూస్తున్న దేవుడవు. అంత మాత్రమే కాదు ప్రభువా, నీ గాయపడిన హస్తాలు చాస్తున్న దేవుడు. బిడ్డలోకి నైనా మీ చూపులో మేము మరి నెమ్మది కలిగిన వారిగా, మీ మార్గంలో నడిచేవారిగా, అయా మీ దగ్గరికి వచ్చి మీతో అంటుకట్టబడే జీవితాన్ని మా అందరికీ దయచేయమని, ఇక్కడ ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిలో మార్పును మీరు దయచేయమని మీకే వందనాలు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని యొక్కయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, రాలేక వెనుకబడిన వారికి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీ అవసరాల కొరకు ఇక్కడ క్రింద కనబడుతున్నటువంటి
మరి సెల్ నెంబర్కు ఫోన్లు చేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరంగము. జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరంగం. అందరూ చప్పలు కొడుతూ